ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ద ఇండియన్ నేవీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ నాకు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేయడానికి అయితే మోటివేషన్గాను ఉంటుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 2, 2025 రోజు అయితే ఓపెనింగ్ అవుతున్నాయి అప్లికేషన్స్. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే 17 ఆగస్టు 2025 రోజు అయితే ఎండ్ అయితే అవుతున్నాయి. Applications are invited from unmarried eligibility men and women candidates are grant of short service commission in technology, information technology. ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ నుండి అయితే వీళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అయితే వీళ్ళు స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయితే చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందనైతే వర్క్ చేస్తుంది. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అయితే నోటిఫికేషన్లో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ హూ బర్న్ ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే 2 జనవరి 2021 నుంచి వెళ్ళి 1 జనవరి 2016 వరకు ఎవరైతే బర్త్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతవరకే ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తున్నట్టయితే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ 60% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 10th అండ్ ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఎంటెక్, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ విత్ బీసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ వచ్చినట్టయితే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ జెండర్ వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశాడు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 17, 2025 రోజు అయితే ఎండ్ అయితే అవుతుంది. ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అయితే షుడ్ నాట్ బి డేటెడ్ అపియర్ టు 1 జనవరి 2023 వరకు ఎవరైతే సి సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాడు, www.joinindianavy.gov.in అని. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళి అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి హైట్ అండ్ వెయిట్ కూడా ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ టాటో ఉన్న వాళ్ళు అలో చేయరని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ విత్ మార్క్స్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ సిజిపిఏ. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తుంటారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ వాళ్ళైనా, రెగ్యులర్ వాళ్ళైనా, ఇంటిగ్రేటెడ్ వాళ్ళైనా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్
క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆబ్టైన్డ్ ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో 60% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఏ యూనివర్సిటీలో చేసినా కానీ అలో చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ద సెలెక్షన్ ప్రాసెస్ ఈస్ షార్ట్ లిస్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళని డిగ్రీ క్వాలిఫికేషన్లో మార్క్స్ని బట్టి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి అయితే వీళ్ళు తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ విల్ బీ ఇండ్యూస్డ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ లిమిటెడ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ 6 weeks నావల్ ఆర్గనైజేషన్ కోర్స్ ఇన్ ఇండియన్ నావల్ అకాడమీలో వీళ్ళకి 6 months ట్రైనింగ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ప్రొహిబిటెడ్ పీరియడ్ చూసుకున్నట్టయితే ఐటీకి సంబంధించి పోస్టులు కాబట్టి 2 years అయితే వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని అయితే 56,100 అయితే వీళ్ళు పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఆర్ టు రిజిస్టర్ అండ్ ఫుల్ అప్లికేషన్ ఆన్ ఇండియన్ నేవీ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీ అప్లికేషన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ అయితే చేయాలి. అండ్ ఏవైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇఫ్ ఎనీ స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఈజ్ నాట్ రిగార్డబుల్ ఫర్ ఎనీ రీజన్ ద అప్లికేషన్ విల్ బీ రిజెక్టెడ్. ఎవరైతే స్కాన్డ్ డాక్యుమెంట్స్ పెడతారో వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ సర్టిఫికేట్స్ మంచిగా క్లీన్గా స్కాన్ చేసి అయితే పెట్టాలి. అప్పుడైతేనే మీ మెమోస్ అయినా ఏవైనా కరెక్ట్గా అప్లోడ్ అయితే అవుతాయి. ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చాడు. ఈ స్కానర్ని స్కాన్ చేసినా కానీ మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్